ధ్వజారోహణంతో నేటి నుండి ప్రారంభమైన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన వెలిసిన అతి పురాతనమైన జాంబవంతుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణ కేంద్రంలోని బ్రాహ్మణవాడ ఉత్తరాది మఠం నుండి రేపు పడమటి అంజన్న ఉత్సవమూర్తిని పల్లకిలో బ్రాహ్మణులు భక్తులు పట్టణ పురవీధుల గుండా స్వామినామాలు స్మరిస్తూ చండీ వాయిద్యంతో ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకున్నారు. అనంతరం తీరొక్క పూలతో అలంకరించిన ధ్వజస్తంభానికి ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణంతో పాటు ధ్వజారోహణం చేసి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి మహామంగళారతి ఇవ్వడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో రేపు సాయంత్రం ప్రభోత్సవం, గురువారం సాయంత్రం రథోత్సవం, శుక్రవారం సాయంత్రం పాలగుట్లు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త తెలిపారు. నుంచి గివే ఉంది, అడ్డు రాదు. అవి లేకుండా మేము నీ చెప్పినట్టు చేస్తున్నాం. ఆంజనేయ స్వామి అంతర్యామి సీతాపతే శ్రీరామచంద్ర స్వామి ప్రీత్యర్థం కించనారే మహామరకం మాఘవం చిత్రమర్చ నమో వ్రాతపత నుంచి గివే ఉంది, అడ్డు రాదు. అవి లేకుండా మేము నీ చెప్పినట్టు చేస్తున్నాం. ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. గంగా మాతా కీ ధ్వజారోహణంతో నేటి నుంచి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో శని దోష అపమృత్యు దోష పరిహారకుడు జాంబవంతుల వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ జరిగింది. అయితే నేటి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల కంటే ఈ సంవత్సరపు జరిగే బ్రహ్మోత్సవాలకు ఒక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్నటువంటి కోనేరును స్థానిక శాసనసభ్యులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి సహకారంతో
కోనేరు పునరుద్ధరణ చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావడం ఒక విధంగా చూస్తే సంతోషం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందు పునరుద్ధరణ చేసిన కోనేరులో స్నానం చేసి ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నందున ఒక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన బ్రహ్మోత్సవాలకు ఏ ఏర్పాట్లు చేశారు, పునరుద్ధరణ చేసిన కోనేరు ఈసారి భక్తులకు అందుబాటులో రావడంపై మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ధర్మకర్త అయిన ప్రాణేశాచారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. చాలా సంతోషం. దాదాపుగా 70 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఒక డంప్ యార్డ్ లాగా ఉన్నటువంటి కొన్నిటిని స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులైనటువంటి శ్రీ శ్రీహరి గారు ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని దానిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. రేపటి నుంచి భక్తులకు అందుబాటులో ఉంటుంది. భక్తులందరూ శుచిగా శుభ్రతతో స్నానం చేసి స్వామివారిని దర్శించాల్సిందిగా కోరుతున్నాను. ఎలాంటి డిటర్జెంట్స్ కానీ సబ్బులు కానీ ఇలాంటివి వాడకుండా, బట్టలు ఉతుక్కోకుండా, కోనేరు ఒక పరిశుభ్రమైనటువంటి స్థలం కాబట్టి, పరిశుభ్రమైన నీళ్లు కాబట్టి ప్రారంభం చేసే రోజే దాదాపుగా 11 నదుల తీర్థంతోనూ మరియు మానస సరోవరపు నీటితోనూ దాన్ని నింపడం జరిగింది. కాబట్టి భక్తులు దీన్ని దృష్టిలో ఉంచుకొని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్తగా స్నానం ఆచరించి స్వామివారిని దర్శించాల్సిందిగా కోరుతాం. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల కంటే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఒక విశిష్టతతో కూడుకున్నవని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మోత్సవాలకు ఏ ఏర్పాట్లు చేశారు, బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేటటువంటి భక్తులకు వాళ్లకు ఆపడానికి, వాళ్ళు తీసుకొచ్చేటటువంటి వాహనాలను ఆపడానికి ప్రత్యేకంగా పార్కింగ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్ణం రుబ్బుకొని వెళ్ళేటటువంటి భక్తులకు 8 గ్రైండర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రైండర్ల ద్వారా పూర్ణాన్ని రుబ్బుకోవడానికి ఈజీ అవుతుంది. అదేవిధంగా జాతర మైదానాన్ని మొత్తం కూడా శుభ్రంగా చేయడం జరిగింది. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు వండుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా చేయడం జరిగింది. తాగునీటి వ్యవస్థ కూడా మున్సిపల్ గారి సహకారంతో, అదేవిధంగా మంత్రి గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా రకాల ఏర్పాట్లు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా దాన్ని కోపం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు స్వామివారికి అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ధ్వజారోహణం ఉదయం సరిగ్గా 8:30 గంటలకు నిర్వహించడం జరిగింది. స్వామివారిని ఇక్కడ ఆనవాయితీ స్వామివారిని బ్రాహ్మణవాడ నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారిని ప్రతిష్ఠించడం ఒక ఆనవాయితీగా గత 100 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా అలాగే జరగడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమం, అదేవిధంగా అభిషేకం, అలంకారోత్సవం ఇత్యాదులు నిర్వహించడం జరిగింది. సాయంకాలం స్వామివారికి వాహన సేవ నిర్వహించబడుతుంది. రేపు స్వామివారికి ఉదయం పవమాన హోమం, సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ప్రభోత్సవం ఇవి నిర్వహించబడుతుంది. తేదీ 4/12/2025 గురువారం రోజు స్వామివారికి సాయంకాలం సరిగ్గా 4 గంటలకు స్వామివారిని రథంపై ప్రతిష్ఠించడం జరుగుతుంది. 6 గంటలకు రథోత్సవం నిర్వహించబడుతుంది. తేదీ 5/12/2025 స్వామివారికి పాలొట్ల సేవ శుక్రవారం రోజు నిర్వహించబడుతుంది. సాయంత్రం సరిగ్గా 6 గంటలకు అవి నిర్వహించబడతాయి. అదేవిధంగా తేదీ 6/12/2025 శనివారం రోజు స్వామివారికి చక్రతీర్థ స్నానంతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. అంగరంగ వైభవంగా జరిగేటటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త అయినటువంటి ప్రాణేశాచారి గారు మనకు తెలిపారు. కెమెరా పర్సన్ రాముతో వెంకట్, V9 న్యూస్, మక్తల్.